అందరికీ వందనాలు. ఇక్కడ మచిలీపట్నంలో దత్తరామేశ్వర ఆలయం అని ఉంది. ఇక్కడ మనకి చూస్తే ఓం జై శ్రీరామ్ నమ శివాయ. ఇక్కడ మనకి 12 బావులు ఉంటాయన్నమాట. మొదటి బావి వచ్చేసి ఇది మొదటి బావి. జౌదంబుర తీర్థం ఉత్తుడ చలపతిరావు గారు దీన్ని డొనేట్ చేశారు. జౌదంబుర తీర్థంలో మొదటి బావిలో మనము స్నానం చేసేసి ఇందులో చేసేసి తర్వాత శివుణ్ణి దర్శించుకొని గణపతిని దర్శించుకొని మనము రెండవ బావి అయిన శ్రీ అమలక తీర్థములో స్నానం చేసి తర్వాత మూడవ బావి అయిన శ్రీ తిమ్మన్ నిర్భాద్య తీర్థం అనేది మూడవ బావి. తర్వాత నాలుగవ బావి శ్రీ పద్మతీర్థం నాలుగవ బావి. ఐదవ బావి సర్వతీర్థం ఐదవ బావి. అండ్ ఆరవ బావి ఉన్మోచన తీర్థం అనేది ఆరవ బావి. ఏడవ బావి వచ్చేసి పంపా తీర్థం ఇది ఏడవ బావి. ఎనిమిదవ బావి శ్రీ మాతా జయలక్ష్మి తీర్థం, ఇది ఎనిమిదవ బావి. అలా ఇది తొమ్మిదవ బావి శ్రీ నరహరి తీర్థము అనేది 9వ బావి. 10వ బావి శ్రీ సచ్చిదానంద తీర్థము 10వ బావి. ఇది 11వ బావి దత్త తీర్థం. 12వ బావి అనఘా తీర్థము. ఇలా 12 బావిల్లో ఉన్న నీళ్ళని మనము తలార స్నానము చేసి ఆఖరున మనము శివుడి పైన అభిషేకం చేసి ఆ అభిషేకం చేసిన నీళ్లు మన తలపై చల్లుకున్నచో మనము ఈ పుణ్యక్షేత్రము తిరిగిన ఫలము లభించును. అందుకే చాలా మంది ఇక్కడ బందరు అంటే మచిలీపట్నంలో వచ్చినప్పుడు ఇక్కడ కంపెనీస్ అందరూ ఇక్కడ 12 తీర్థంలో వాళ్ళు 12 బావుల్లో స్నానం చేసి అందరూ పునీతులవుతారు. జై శ్రీ గురుదత్త.